జీవితం మరణం అనే విషయాలని భాగవతం ఒక విధంగా నిశ్చితంగానే పరిశీలించి చెప్పింది అని మనం గమనించవచ్చండి. ఎందువల్లంటే పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. అవును. కానీ మరణం తప్పదు కాబట్టి అయ్యో మరణం వస్తుంది అని దిగులు పడుతూ ఉంటే ఓ సంవత్సరానికి చచ్చిపోతావయ్యా నీవు అనారోగ్యం వచ్చింది అని చెబితే ఆ దిగులతో 2 నెలలకే చచ్చిపోతాడు. కాబట్టి మరణాన్ని గురించి భయపడడం వల్ల ఉపయోగం లేదు. పోనీ భయపడితే మరణం రాకుండా ఉంటుందా? భయపడినా కూడా మరణం వచ్చి తీరుతుంది. కాబట్టి మరణాన్ని గురించి భయపడడం కాక మరణించే లోపల కర్తవ్యాన్ని పాటించడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. మరణం అనివార్యమని గుర్తించాలి అనే విషయాన్ని భాగవతం 2-3 సన్నివేశాల ద్వారా మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు వృత్తాంతమే తీసుకుందాం. ఆయన భాగవతం శ్రవణం చేసిన వ్యక్తి. పరీక్షిత్తే లేకపోతే భాగవతం పుట్టే అవకాశమే లేదు కదా. పరీక్షిత్ కోసమే భాగవతం పుట్టింది. ఆ పరీక్షిత్తు భాగవతం వినడానికి ఏం కోరుకున్నాడు? ఏది వింటే మరణించే లోపల నేను బాగుపడతానో సంతోషాన్ని పొందుతానో అది చెప్పండి అన్నాడు. ఏది వింటే నాకు మరణం తప్పిపోతుందో అది చెప్పండి అల్లా.